హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మీకు ఆలూ మసాలా అయితే చేసి చూపిస్తాను, ఓకేనా? చికెన్ మసాలా, మటన్ మసాలా అలా చేస్తారు కదా, అలాగే సేమ్ టు సేమ్ ఆలూ మసాలా. అలాగే చికెన్ ఫ్లేవర్ వస్తుంది, కానీ చికెన్ కాకుండా మనకి దుంపలు అయితే వస్తుంది, ఓకేనా? ఆలూ మసాలా అనమాట, ఓకేనా? ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో మొత్తం కూడా చెప్తాను. అలాగే మీరు కూడా తయారు చేయండి, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, మంచి టేస్ట్ అయితే వస్తుంది, ఓకేనా? ఈ రెసిపీ చూడండి. ఇంకా ఏవేవి ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మీకు చెప్తాను లైన్ వైజ్గా, ఓకేనా? ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం ఉల్లిపాయలు శుభ్రంగా కట్ చేసుకోవాలి. అంటే కేజీ దుంపలకి మనం 1/2 కేజీ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాం. అలాగే అల్లము వెల్లుల్లి పేస్ట్ అయితే నూరుకొని ఉంచుకున్నాం. అలాగే ఇక్కడ అంటే దంచకుండా కొన్ని మసాలాలు అయితే ఆయిల్ వేయాలి. అలాగే పచ్చిమిర్చి, అలాగే హింగ్ అయితే పెట్టుకున్నాను. అలాగే కసూరి మెతి సీక్రెట్ మసాలా అయితే నేను రెడీ చేసుకున్నాను, అది కూడా ఉంది. అలాగే గరం మసాలా, మనకి ధనియాల పౌడరు, ఓకేనా? అలాగే మనకి కారం పొడి, పసుపు, ఓకేనా? అలాగే మనకి మిరియాల పొడి అయితే ఉండాలి. అలాగే టొమాటో అంటే ప్యూరీ మిక్సీ చేసుకొని ఒక 3 టమాటో మిక్సీ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే పావు లీటర్ మనం పెరుగైతే ఉంచుకుందాం. అలాగే ఇక్కడ చికెన్ బిర్యానీ మసాలా అయితే కంపల్సరీగా ఉండాలి, ఓకేనా? ఇంకా కేజీ దుంపలు అనమాట, మనం ముందు నుండి బాయిల్ చేసుకోకుండా ఉంచుకోకుండా అలాగే మనం కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట, సగం సగం. చూసారు కదా, మొత్తం ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇక్కడ మీకు లైన్ వైజ్గా ఎప్పుడెప్పుడు ఏ మసాలా వేయాలో అదంతా కూడా లైన్ వైజ్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అలాగే ఆలూ మసాలా చాలా టేస్టీగా అయితే వస్తుందన్నమాట. కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుందాం. దాంట్లో మీకు చూపించాను కదా, 2 బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వు, అలాగే ఇలైచి ఒక 2, లవంగిలు ఒక 4 మిరియాలు, అవన్నీ దాల్చిన చెక్క 1 ఇంచు, అవన్నీ వేసుకొని మీరు శుభ్రంగా అయితే జావిత్రి పువ్వు ఇంకా జాయిఫల్ కూడా వేయాలన్నమాట, కొంచెం చిన్న చిన్న ముక్కలు, ఓకేనా? 1 నిమిషం పాటు ఇలాగ ఇచ్చేసిన తర్వాత అంటే ఆయిల్లో ఫ్లేవర్ అంతా మిక్స్ అవ్వాలా. దాని తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అది శుభ్రంగా మనం వేసుకోవాలి. క్వాంటిటీ, దుంపల క్వాంటిటీ పట్టే మనకి ఈ వెజిటబుల్స్ క్వాంటిటీ ఉంటుందన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీరు చేసుకున్నారంటే చాలా టేస్ట్గా మంచిగా అయితే వస్తుంది. అలాగే మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం కదా, దాని ముందే మనం ఒక చెంచాడు జీలకర్ర అయితే వేసుకుందాం. వేసుకున్న తర్వాత శుభ్రంగా మిక్స్ అయితే చేసుకొని ఒక 10 నిమిషాల కోసము మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల కోసం మూత పెట్టి ఉంచేస్తాం, ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, శుభ్రంగా మనం 10 నిమిషాల కోసం ఉంచామంటే పూర్తిగా అది ట్రాన్స్ప్లాంట్ అయిపోతుంది. ఇంకొక 5 నిమిషాల కోసం మనం ఓపెన్ చేసి అలా ఉంచామంటే కొంచెం బ్రౌనిష్ కలర్లో అయితే వచ్చేస్తుంది. అలాగే అల్లము వెల్లుల్లి పేస్టు మనం ఒక 2 చెంచాలు అయితే తీసుకున్నాము. కొంచెము ఈ కూరకి కొంచెం ఎక్కువే అల్లము వెల్లుల్లి పేస్ట్ అయితే కావాలి, ఓకేనా ఫ్రెండ్స్? పెద్ద చెంచాలు 2 వేసుకున్న తర్వాత శుభ్రంగా పచ్చివాసన పోయే వరకు మనం అయితే కలిపేసుకుందాం. దాని తర్వాత పచ్చివాసన పోయాక 1 స్పూను మనం పసుపు వేసుకుందాం. అలాగే 2 స్పూన్లు గరం మసాలా, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం ఇక్కడ 2 నుండి 3 స్పూన్లు అంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, అలాగే కారం మనకు సరిపోయినంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ధనియాల పౌడరు నూరుకొనివే, నేను అన్నీ కూడా మన ఇంట్లో దంచుకుందే ఈ మసాలా అనమాట, అందుకనే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. 2 స్పూన్లు మనం ధనియాల పౌడరు, అలాగే 1 స్పూను మనం మిరియాల పౌడర్ కూడా వేసుకుందాం. అంటే ఇవన్నీ కూడా దంచుకున్న మన ఇంట్లో చేసుకుందని నేనే అన్ని మసాలాలు అయితే రెడీ చేసుకుంటాను ఇంట్లో, ఓకేనా ఫ్రెండ్స్? గరం మసాలా, చికెన్ మసాలా, సబ్జీ మసాలా, ఓకేనా? మటన్ మసాలా, అవన్నీ కూడా మనకి ఆన్లైన్ PDF ఫైల్లో ఉంటాయి. అవి చూసి మన ఐటమ్స్ తెచ్చుకొని దంచుకుంటే చాలు, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అంతా అయిపోయాక మనము ఒక చిన్న స్పూను హింగ్ అయితే వేసుకుందాము, ఓకేనా? వేసుకొని శుభ్రంగా కలిపేసి, అంటే ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. లేకపోతే ఇప్పుడు మసాలాలు వేసాం కదా, మసాలాలు వేసడం వల్ల మనకి అది కాలే ఛాన్సెస్ ఉంటుంది. కాలిందంటే మొత్తం కూడా టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మనము టొమాటో ప్యూరీ ఉంటుంది కదా, 3 టమాటోలు ప్యూరీ అయితే చేసుకున్నాము. కొంచెం వాటర్ వేసుకొని అది మొత్తం వేసి శుభ్రంగా మనం అయితే కలిపేసుకుందాం. టమాటో ప్యూరీ నేను ముక్కలు కూడా వేయొచ్చు, కానీ ముక్కలు వేస్తే మనకి గ్రేవీ అయితే కరెక్ట్గా రెడీ అవ్వదన్నమాట, ఓకేనా? టమాటో ప్యూరీ శుభ్రంగా కొంచెం వాటర్ వేసుకొని చేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది. పచ్చివాసన పోయే వరకు మనం మూత పెట్టి శుభ్రంగా అయితే దీనికి బాయిల్ చేసేయాలి. దానికంటే ముందు కొంచెం మనకు కావాల్సినంత ఉప్పు అయితే వేసుకుందాం, ఓకేనా? అలాగే కారం కూడా చెక్ చేశాను,
కారం అయితే మనకి కరెక్ట్ సరిపోలేదు, ఇంకొక చెంచా అయితే వేసాను. అలాగే కొంచెం ఉప్పు వేసేసుకుంటే ఈ టైంలోనే మనకి టమాటీలు ఏంటంటే శుభ్రంగా బాయిల్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఈజీ మెథడ్లో అయితే మీకు ఎప్పుడు కూడా ఈ నా వీడియోస్లో అయితే చెప్తుంటాను. ఓకేనా, ఇది కసూరి మేతి ఒక 2 స్పూన్లు అనమాట, చిన్న స్పూన్లు కసూరి మేతి బాగా నలిపేసి వేసేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇది ప్రతి ఒక్క కిరాణా షాప్లో మనకైతే దొరుకుతుంది. అలాగే పావు లీటరు మనం పెరుగు ఉంచుకున్నాం కదా, ఎక్కువ పులుపు ఉండకూడదు అనమాట పెరుగు. ఓకేనా, పెరుగు ఎక్కువ పులుపు అవ్వకుండా మనమైతే వేసుకొని శుభ్రంగా అయితే కలిపేసుకోవాలి. లేకపోతే బేగి తొందరగా మనం కలపామనుకోండి అది చిన్న రొండల్లాగా అయితే ఉండిపోతుంది. కసూరి మేతి ఇది వేసాక మనం శుభ్రం కలిపేసుకున్నాం అనుకోండి మంచి కలర్ అయితే వస్తుంది. అలాగే మనకి చాలా మంచి ఆయిల్ కూడా పైకి వచ్చి బాగా కనిపిస్తుంది అనమాట. అలాగే పెరుగు ఇంకా కసూరి మేతి ఇంక ఇవన్నీ మసాలాలు వేసిన తర్వాత ఇప్పుడు స్మెల్ అయితే చాలా మంచి ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేను చేసినట్టే మీరు కూడా చేయండి, చాలా మంచిగా అయితే మీకు ఆ కర్రీ ఆలు మసాలా అనేది రెడీ అవుతుంది. ఇది కచోడీలతో, చపాతీలతో, పొరాటాలతో, పులకాలతో చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం కావాల్సినంత ఉప్పు వేసుకొని, ఎందుకంటే టమాటా వేసాం కదా అది తొందరగా బాయిల్ అవ్వాలి అనుకుంటే మనం లైట్గా ఉప్పు అయితే వేసుకోవాలి. కావాల్సినంత ఉప్పు వేసుకుందాం. అలాగే ఇప్పుడు నేను చికెన్ బిర్యానీ మసాలా ఉంచాను కదా అదొక 2 స్పూన్లు అయితే వేసుకుందాను. ఓకేనా, కేజీ దుంపలకు మాత్రమే ఈ క్వాంటిటీ. 1/2 కేజీ దుంపలు లేకపోతే దానికంటే కొంచెం ఎక్కువ ఆ క్వాంటిటీ అయితే మీరైతే ఈ చెక్ చేసుకొని, మసాలాలు మనం ఎక్కువ వేసేసి అది చేదు వచ్చేస్తుంది. ఓకేనా, జాగ్రత్తగా చూసుకొని మనమైతే మసాలాలు వేసుకోవాలి. ఉప్పు మాత్రం ఎప్పటికైనా మీకు ప్రమాదకరం, ఎక్కువ ఉప్పు వేసుకోకండి, లైట్గా ఉప్పు వేయండి. ఉప్పు తక్కువ అయితే తినగలం కానీ ఎక్కువ అయితే మాత్రం తినలేం. ఓకేనా, అలాగే నేను ఇంట్లో రెడీ చేసుకున్న సీక్రెట్ మసాలా 2 పించులు అయితే వేస్తాను. ఆ 2 పించెస్ వేయగానే మనకి టేస్ట్ అయితే మొత్తం మారిపోయిందనమాట. సారీ అంటే ఫ్లేవర్ అయితే మొత్తం చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీంతో మనం పులావ్, బిర్యానీయో, వెజ్ బిర్యానీ అది కాదు, మనమైతే శుభ్రంగా పొరాటాలు చేసుకుంటున్నాము ఇంట్లో. పొరాటాలతో మనమైతే ఈ కర్రీ టేస్ట్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మనం కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఈ లెక్కగా అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట. తొందరగా బాయిల్ అయిపోతాయి. ఒక మహా అయితే 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మనం వదిలేసామనుకోండి, అంటే ప్రతి ఒక్క 5 నిమిషాలకి వచ్చి మనం కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టి కాలే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకేనా, అలాగే మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఇవన్నీ వేసాక శుభ్రం కలిపేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 15 మినిట్స్ మ్యాక్సిమము. దుంపలు అయితే మనం చూసుకోవాలి, దుంపలు ఉడికితే తొందరగా ఉడికితే మంచిదని, కానీ హై ఫ్లేమ్ మాత్రం చేయకండి, అలాగే అని లో ఫ్లేమ్ కూడా పెట్టకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, మూత పెట్టేయండి ఒక పావు గంట కోసం. ప్రతి 5 నిమిషాల్లో మీరు వెళ్ళేసి చెక్ చేయండి. ఓకేనా, అడుగు పట్టిందో లేదా. అడుగు పడితే కొంచెం కలిపేసి దానికి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాల కోసం వదిలేయండి. టోటల్ మీకు పావు గంట పడుతుందన్నమాట ఈ దుంపలు ఉడకడానికి. ఎందుకంటే ఉప్పు అన్నీ వేసాం కదా, దాంట్లో దుంపలు నేను ఉడకబెట్టి కూడా వేయొచ్చు ఆల్రెడీ ఆటోమేటిక్లీ, అంటే కుక్కర్లో బాయిల్ చేసి కూడా వేయొచ్చు, కానీ అలాగే నేను చేయకుండా. ఎందుకంటే ఇలా దుంపలు మనం ఉడకబెట్టామనుకోండి ఈ నేను వేసిన మసాలా ధనియాల పొడి, జీలకర్ర అలాగే మిరియాల పొడి అవన్నీ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ దుంపల్లోకి అయితే వెళ్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే 5 నిమిషాలు అయింది. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే జరుగుతుంది అనమాట కుకింగ్. ఇప్పుడు ఒకసారి కలిపేసి చూద్దాం. ఓకేనా, ఇది మీడియం ఫ్లేము. మూత పెట్టి చూస్తే ఏంటంటే కొంచెం చాలా ఫాస్ట్గా అయితే మనకి బాయిల్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే చెక్ చేస్తున్నాను, ఇంకా హాఫ్ బాయిల్ అయింది. ఇంకా ఇప్పుడు 10 మినిట్స్ అయిందనమాట. ఇంకొక 5 మినిట్స్లో మనకైతే కర్రీ రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ అయితే మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ కోసం వదిలేద్దాం. అంటే మసాలాలన్నీ కూడా ఫ్రై అయిపోయి మనకు ఓన్లీ ఈ పొటాటోస్ అంటే దుంపల కోసమే మనమైతే ఆగున్నాము. ఓకేనా, చూసారు కదా, ఇప్పుడు మనకి కర్రీ ఫుల్గా రెడీ అయిపోయిందనమాట. ఆల్రెడీ మనం ఒకసారి దుంపలు చెక్ చేసుకుంటే మనకి శుభ్రంగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో. అది చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది అనమాట. అలాగే మనం ఫాస్ట్గా తినేసి మళ్ళీ మీకు టేస్ట్ అయితే చెప్తాను. ఓకేనా, చూసారు కదా దుంప ఇలాగ బ్రోక్ అయిపోతుంది అనమాట, అంటే కట్ అయిపోతుంది, అంత శుభ్రంగా ఉడికిపోయింది అనమాట. సేమ్ టు సేమ్ ఇదే మసాలాలు మనం చికెన్ వండేటప్పుడు ఇలాగ దుంపలు వేసిన జాగాలో మనం చికెన్ వేసుకోవాలన్నమాట, అంతే తేడా. ఇంకా మనం బిర్యానీ మసాలా వేయకుండా చికెన్ మసాలా వేసుకుంటే చాలు.
అది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో నేను చికెన్ మసాలా కూడా చేసి చూపిస్తాను, అది కూడా మీరు చూడండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మనం తీసుకొస్తాం. అలాగే బయటికి వెళ్తే మీకు టెంపుల్ వ్లాగ్స్ కూడా వస్తాయి, అలాగే టూరిస్ట్ ప్లేసెస్ వ్లాగ్స్ కూడా నేను వేస్తాను, ఓకేనా. అలాగే కూర అయితే ఫుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం శుభ్రం కూర్చొని తిందాం, ఓకేనా, పొరాటాలతో. అలాగే పొరాటాలు ఈ కూర కర్రీ తినేటప్పుడు మనం 2 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఇంకా ఒక దోసకాయ అంటే కీర దోసకాయ అంటారు కదా, అది కట్ చేసుకొని, కీర అయితే మన దగ్గర లేదు ప్రజెంటు, ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని ఉంచుకున్నాను. అలాగే ఈ పొరాటాలు కూడా చాలా మెత్తగా అయితే వచ్చాయి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే చూసారు కదా, కొంచెం ఇది గ్రేవీ తీసుకొని శుభ్రంగా తింటే ఒక్కొక్క బైట్లో అంటే చాలా అద్భుతంగా ఉండేది అనమాట ఈ టేస్ట్ అనేది. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే లవంగిలు ముందు నేను ఆయిల్లో నార్మల్ ఆయిల్లో వేసాను కదా, జావిత్రి, జైఫలు, మరాఠీ మొగ్గ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే దాల్చిన చెక్క 1 ఇంచు, అలాగే 4 లవంగిలు, 2 ఇలైచీలు, 4 మిరియాలు అవన్నీ కూడా వేసాను. అలాగే పౌడర్లు కూడా వేసాను అనమాట, ధనియాల పౌడర్ అవన్నీ కూడా మీరు చూసారు కదా. సేమ్ ఇలాగే మీరు చేయండి, చాలా టేస్టీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. చాలా మంచి రెసిపీ. అలాగే మీకు చికెన్ మసాలా నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుంది, ఓకేనా. ఇంకా అందరికీ చాలా నచ్చుతుందని అనేసి అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా, ఓకేనా. నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. బయటకి అయితే వెళ్ళడం లేదు, అందుకనే మీకైతే ఫుడ్ వ్లాగ్స్ అందిస్తున్నాను. బయటకు వెళ్ళినట్టయితే నేను మొత్తం కూడా మీకు టెంపుల్ వ్లాగ్స్, టూరిస్ట్ వ్లాగ్స్, మోటో వ్లాగ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ.